గాదె సాయి కృష్ణ కేసు దర్యాప్తుపై వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సిట్ విచారణపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరోపించారు. సాయి కృష్ణది పోలీసుల హత్యేనని అనుమానం వ్యక్తం చేసిన పేర్ని నాని ఈ కేసుపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, న్యాయ వ్యవస్థపై పోలీసుల దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు స్పందించలేదని, ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్ని నాని మండిపడ్డారు. సిట్ విచారణను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా ఈ కేసు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్లారు. మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో వాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది. మే 28వ తారీఖున సాయంత్రం 7:20 7:30 గంటలకి ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా, నువ్వు కాపాడి నా కొడుకుని, కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్. అంటే తక్షణం మీరు గనక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పని మే 28వ తారీఖు మీకు పెట్టుకుంది. బాధ్యత కలిగినటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా మీరేం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేశారా? 28 రాత్రి వెంటనే వెళ్ళిపోవాలి కదా. మీరు వెళ్ళారా? 29 వెళ్ళారా? 30 వెళ్ళారా? మీ డీసీపీని ఏమైనా పిలిపించుకున్నారా? ఏసీపీని పిలిపించుకున్నారా? స్టేషన్కి వెళ్ళి ఏసీపీని డీసీపీని పిలిపించి విచారణ చేశారా? సెల్ మొత్తం స్టేషన్ అంతా పరిశీలించారా? సాయి కృష్ణ విజయలక్ష్మి గారు కొడుకు ఉన్నాడో లేదో అని మీ సీఐని విచారించారా? మొత్తం దాంట్లో ఉన్నటువంటి స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని విచారించారా? ఎందుకు విచారించలేదు? పోలీసు ఉద్యోగం అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఉద్యోగం బాధ్యతాయుతంగా రాజశేఖర బాబు గారు నిర్వర్తించకపోవటం వల్లనే